లేకపోతే తెలంగాణతో సంబంధం లేని విద్యార్థులు ఏదో ముందుండి మాట్లాడుతూ రెచ్చగొడుతుంటే ఇక్కడ విద్యార్థులు మోసపోతున్నారు. ఈ మాటల్ని కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఎవరైతే మాట్లాడినారో ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే యూనివర్సిటీ విషయాల గురించి యూనివర్సిటీలో చదివే వాళ్ళకన్నా మించి ఇంకా ఎవరికి తెలియదండి. బయట ఉన్న వాళ్ళకి బయట నుంచి దీన్ని ఏమైనా పొలిటికల్గా చూడొచ్చు, పొలిటికల్ యాంగిల్ చూద్దామని అన్న ఆలోచనలో డిఫరెంట్ రాజకీయ పార్టీలు ఉండొచ్చు. మేము ఈ టీవీ షోకి రావడం కానీ లేదా మేము మా యూనివర్సిటీలో కానీ ఏదైతే అజిటేషన్ చేస్తున్నామో, ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మా ల్యాండ్ మాకు దక్కాలా, డెఫినెట్గా మా ల్యాండ్ని మేము ఉపయోగించుకొని యూనివర్సిటీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాం. దట్ ఈస్ ది ఓన్లీ ప్రయారిటీ అండి. ఇంకా మాకు ఏం ఆలోచన లేదు. కానీ వీళ్ళు చెప్పిన మాటలు అంటే యూనివర్సిటీ పిల్లలకి ఏం తెలియదు, జార్ఖండ్ వాళ్ళకి ఏం తెలియదు, అవన్నీ గురించి మాట్లాడే ముందు ఇది ఇచ్చింది ఎవరండి? ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ ఏ పార్టీ అండి? కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు చెప్పేది ఉండే, స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టేది ఉండే, ఇందులో 50% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకని పెట్టేది ఉండే. ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పవర్లో, అప్పుడు ఏం చేసినారండి? అప్పుడు ఏం చేయలేదు. సో ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ ఎనీబడి యాజ్ సచ్. నేను ఎవరిని అనాలని లేదు, నాకు రాజకీయాలను చేయాలని లేదు. మా ఒకటే మా ధ్యేయం ఏంటంటే మా యూనివర్సిటీ భూములు మాకు డెఫినెట్గా మాకు ఇవ్వాలనేసి. మనం యూనివర్సిటీ భూములు మన హైదరాబాద్లోనే కాదండి. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ ఇన్ ద లాస్ట్ 10 years. టాప్ 10 ర్యాంకింగ్లో లాస్ట్ 10 years నుంచి డెఫినెట్గా ఉందండి. నేను జాయిన్ అయినప్పుడు టాప్ 4th ర్యాంక్లో ఉన్నది. సో ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుందనేసి, మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అన్న ఒక హోదా ఇచ్చిందండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే హోదా ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం 200 కోట్లు కేటాయించిందండి యూనివర్సిటీకి రీసెర్చ్ పర్పస్ కోసము. సో లాస్ట్ 5 yearsలో 1000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ ఇవ్వడంతో దాంట్లో భాగంగా రీసెర్చ్ పరంగా చాలా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. కోవిడ్ టైంలో కూడా చాలా టెస్ట్లో కూడా అంటే చాలా లైఫ్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్లో కూడా మా వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేసినారండి. చాలా పేటెంట్స్ ఉన్నాయండి యూనివర్సిటీలో. సో యూనివర్సిటీ దాని క్రెడిబిలిటీ గురించి కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ మాట్లాడడం హాస్యాస్పదం. ఎందుకంటే డెఫినెట్గా పిల్లలు ఇంట్లోకించి పోయి డైరెక్ట్ పోయి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని అనుకోదు. ఒక నేషనల్ ఎగ్జామ్ ఉంటుంది డెఫినెట్గా. ఇంతకుముందుకు ఇప్పుడు నేషనల్ ఎగ్జామ్ ఉంది, ఇంతకుముందుకు యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. ఎంతోమంది అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత స్క్రూటినీ అవుతుంది. దాని తర్వాత దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్సే వచ్చి జాయిన్ అవుతారండి. సో డెఫినెట్గా మాకు తెలియదే అని చెప్పడము హాస్యాస్పదం తప్పితే ఇంకా నేనేమి ఆ మాటకు మించి నేనేం అనలేను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడీస్ ఈగో ఆర్ ఎనీథింగ్, బట్ ఐ వాంట్ టు టాక్ వాట్ ఈస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా వేలం వేసే ఉద్దేశం లేదు, అమ్మే ఉద్దేశం అంతకంటేనూ లేదు అంటున్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది? అక్కడ ఏం జరుగుతుంది అనిపిస్తుంది? డెఫినెట్గా దీంట్లో ప్రైవేట్ అంటే ఎవరికో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండదని అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ ఈ ఈ జాగాకి మీద వీళ్ళ కన్ను ఎప్పటి నుంచో ఉందండి. 28th February నాడున వీళ్ళు ఒక టెండర్ నోటీస్ ఇచ్చినారండి. 166 crores-తోని 2 అప్రోచ్ రోడ్లు వేయడానికి 28th February నాడున నోటీస్ వచ్చింది. దాని తర్వాత ఎవరికి వచ్చిందో తెలియదు, దాన్ని బహిర్గతం చేయట్లేదు వీళ్ళు. సో వి డోంట్ నో ఎవరికి ఇచ్చిందని. సో ఎవరికి ఇచ్చిందేమో తెలియదు, కానీ ఈ రేంజ్లో 50 JCBలు 2 రోజుల నుంచి ఉండి అది మా ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేస్తుందండి. సో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఇంతకుముందు మాట్లాడుకుంటా ఏమన్నారంటే దీంట్లో యూనివర్సిటీ లేక్ ఉంది, లేకు ఏం లేదు అది అనేసి అన్నారనమాట. నేను చూపిస్తాను ఆ మ్యాప్ ఏదైతే ఉన్నదో. వీళ్ళ తగ్గట్టు మ్యాప్ చూపిస్తున్నారు. బట్ యాక్చువల్గా మ్యాప్ ఇదండి. కొంచెం జూమ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఇదండి. సో ఈ ఏదైతే ప్లాటింగ్ చేసినారో డెఫినెట్గా పీకాక్ లేక్ ఇక్కడ ఉంది, ఈ ప్లాటింగ్ దాని పక్కన ఉంది చుట్టుపక్కల. సో ఈ లేక్లు మన హైడ్రా ఎందుకు వచ్చిందండి నన్ను అడిగితే? బఫెలో లేక్ అండి. ఇది మా డిపార్ట్మెంట్ ఏమో ఇక్కడ ఉందండి. ఇవన్నిటి మధ్యలో మా డిపార్ట్మెంట్ ఉందండి. ఎట్లా ఉంటుందండి? ఇది మా యూనివర్సిటీ కాకపోతే ఇక్కడ మష్రూమ్ రాక్ ఉంటుందండి. ఇందాక మీ డిపార్ట్మెంట్ అక్కడ ఎందుకు వచ్చిందో చెప్పారు కదా. అదే అంటున్నాను మేడం. లేకపోతే మరి ఆ ప్రభుత్వమైన అప్పుడు ఆపేది ఉంది కదా. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అర్లైన్, డెఫినెట్లీ అర్లైన్. ఇక్కడ మష్రూమ్ రాక్ ఉంది, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉందండి. సో డెఫినెట్గా ఆ ల్యాండ్కి యాక్సెస్ మాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఉంది. సో ఆ ల్యాండ్కి యాక్సెస్ మాకు మాది లేకపోతే మేము ముందు కూడా చేయకపోతుండే. ఫస్ట్ థింగ్ అదొకటి. ఇంకోటి ఏంటంటే బయోడైవర్సిటీ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు చాలా విషయాల్లో కూడా మహారాష్ట్రలో కూడా ముంబై ఆరే ఫారెస్ట్ని మెట్రో షెడ్ కట్టడానికి 800 ఎకరాలని తీసేస్తుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఛత్తీస్గఢ్లో హస్దేవ్ ఫారెస్ట్
ఆ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు చాలా పోరాటం చేశారు. అట్లాంటిగా ఈ విషయాలు నాకు తెలిసి రాహుల్ గాంధీ వరకు వెళ్ళట్లేదని మా ఒక డౌట్ అండి, అపోహ అండి. డెఫినెట్గా మేము రాహుల్ గాంధీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీ ద్వారా మేము కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. డెఫినెట్గా వారు కూడా వాళ్ళు చూస్తే మా ఫ్లోరా అండ్ ఫౌనా చూస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా చెప్తారు దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ అనేసి. ఇంకోటి నేను చూపించగలుగుతానండి, మా యూనివర్సిటీలో వన్యూ ప్రాణి లేదు, జీవ జంతువులు లేవని. ఇది మనం జూమ్ చేస్తే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ అన్ని డియర్స్ ఉన్నాయి. రాత్రి వీళ్ళు జేసీబీ పని చేస్తుంటే ఇవన్నీ డియర్స్ ఉన్నాయి అక్కడ. సో లేదు అనడానికి అసలు అసంభవం. వాళ్ళ స్టూడెంట్స్ యూనియనే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ విభాగమే హెచ్సియు యూనిటే. అది నాన్ సెన్స్ డెఫినెట్గా కాదు. అక్కడ అన్ని వన్యూ ప్రాణి ఉంది. వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చి ఓపెన్గా బహిర్గతంగా చెప్పలేకపోతున్నారు. బట్ డెఫినెట్గా మాకు ఆ కన్సర్న్ ఉంది కాబట్టి డెఫినెట్గా మేము వచ్చి చెప్తామండి. సో జార్ఖండ్ వాళ్ళు అది అనడం చాలా తప్పండి, అది దానికి సంబంధం లేని విషయం. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి హైడ్రా ఎందుకు వచ్చిందండి? లాస్ట్ 1.5 year నుంచి, మనం 1 year నుంచి కూడా మనం చాలా గమనిస్తుంటే హైడ్రా ఎందుకు వచ్చిందండి? హైడ్రా రావడానికి కారణం ఏంది? ఎఫ్టీఎల్ కానీ, లేకులు కానీ, బఫర్ జోన్ కానీ, లేకులు కానీ ప్రిజర్వ్ చేయడానికి. సో మన పికాక్ లేక్ వరకు మనం జాగా క్లియర్ చేస్తే మనం బఫర్ జోన్ అది చేస్తున్నట్ట, మనం దాన్ని వదులుతున్నట్ట. మరి ఇప్పుడు హైడ్రా తెచ్చింది ఒక కారణము, ఇప్పుడు అదే ప్రభుత్వం అదే పని చేస్తుంది. నువ్వు ఎవరినైతే మనుషులు ఆల్రెడీ ఉంటున్నారు ఇల్లు, ఇక్కడైతే ఎవరు లేరు. యూనివర్సిటీ దగ్గర జాగా ఉంది, యూనివర్సిటీ హ్యాండ్ ఓవర్లో భూమి ఉంది, యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఉంది. బట్ అదే మూసీ నది పక్కన మనుషులు ఉన్న చోట వాళ్ళ ఇంట్లోకి నుంచి పిలిచి అర్ధరాత్రి శనివారం ఆదివారం నాడు వచ్చి వాళ్ళని తీసేసి అప్పుడు చేసినప్పుడు అది బాధ కలగలేదా అండి? అంటే ఏదైతే చేస్తున్నారో దానికి అగెన్స్ట్ వీళ్ళు చేస్తున్నారు. సో అది చాలా దాంట్లో అంటే వ్యత్యాసం ఉంది వాళ్ళు చెప్పే వాటిల్లో చేసే దాంట్లో. ఇంకోటి హైడ్రాతో అంటే ఏంటంటే మన వాతావరణం, పొల్యూషన్, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో టెంపరేచర్ ఇక్కడ ఉన్న మాదాపూర్ కానీ మన ఆఫీస్ ఉన్నది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియా కన్నా 2 degrees డెఫినెట్గా చేంజ్ ఉంటుందండి. సో అది ఏంటంటే జనరల్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో మెజర్ చేస్తారు. ఎక్కడ ఎంత ఉన్నా కూడా హైదరాబాద్లో 90కి మించి పోదండి. సో ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ 90 నుంచి అది 140, 130 వరకు ఉన్నదండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని రోజులు చల్లగా ఉంటున్నాము, మనకు ఎందుకు కొంచెం వాతావరణం, ఆ చుట్టుపక్కల హైదరాబాద్ లంగ్స్ అంటారు, అంటే గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు కదా, అది మనం సగం 400 ఎకరాలు అంటే ఒక చెట్టు 2 చెట్లు కాదు కదండి. మనం చూస్తున్నాం, నేను మీకు విజువల్ చూపించచ్చు ముందు ఎట్లా ఉండే, ఎంత క్లియర్ చేసినారు ల్యాండ్ అనేసి. మనం డెఫినెట్గా మనకి దాంతో కనిపిస్తుందండి. సో ఇది అండి. సో ఇదంతా ల్యాండ్ క్లియర్ చేస్తున్నానండి. ఓకే. సో ఈ ముందు ఎట్లా చెట్లు చాలా ఉండే, ఇప్పుడు మాత్రం ఇదంతా క్లియర్ చేసి మీరు కనిపిస్తుంది కదా జేసీబీలు అండి. ఇవన్నీ 50 జేసీబీలు పగలు రాత్రి 2 రోజుల నుంచి పనిచేస్తున్నాయి, ఇవాళ కూడా చేస్తున్నాయి. అంటే మేము ఇక్కడ అపీల్ చేయడంతో పాటు మేము డెఫినెట్గా హైకోర్టుని కూడా ఆశ్రయించడం జరుగుతుంది. ఇన్ని రోజులు ప్రాబ్లం ఏంటంటే మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు. సో అది పెద్ద ప్రాబ్లం. ఇన్ని రోజుల్లో అది ఎందుకు గొడవ ఎవరి మధ్యలో ఉండే అండి? ఇన్ని రోజులు కోర్టుకి అప్పుడు మేము నిద్రపోతున్నామా అంటే నాకు అర్థం కాదు వాళ్ళు చెప్పే ఆలోచన ఏందో కానీ. బట్ ఆ కోర్టుల కేసు ఎవరి మధ్యలో ఉందండి? ఐఎంజీ భారత్ ఇంకా గవర్నమెంట్ మధ్యలో ఉంది. సో ఆ డిస్ప్యూట్ ఏంది? ప్రైవేట్ వాళ్ళు మాది ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి మీది కాదురా బాబు అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకొని గవర్నమెంట్ తీసుకున్నది. సో మేమేమనుకున్నాం, గవర్నమెంట్ కొట్లాడితే మళ్ళీ మాకు ఇచ్చేస్తారు, డెఫినెట్గా మేము తీసినాం కాబట్టి మాకు ఇస్తుంది అన్న ఆలోచనలో మేము ఉన్నాం. డెఫినెట్గా దాంట్లో మేము వెళ్ళలేదు. ఇట్లా చేస్తారు, ఇట్లా మోసపూరితంగా ఉంటుంది, ఇట్లా కుట్రపూరితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, నమ్మించి మోసం చేస్తారు అంటే మాత్రం మేము ముందే మేలుకునే వాళ్ళం కదా. మేము ఆ ఆలోచన లేదు, మాకు ఆలోచన మేమేమనుకున్నాం, ఇందిరాగాంధీ గారు ఇచ్చారు, ఇందిరాగాంధీ ఆశయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో, ఎవరికి లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతో బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఇందిరాగాంధీ ఆశయాల కోసం 2300 ఎకరాలు ఏదైతే ఇచ్చినా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేయమని చెప్పేసి ఆ క్లాజ్లో ఉన్నది, దానికి యూజ్ చేసుకుంటాం అనుకున్నాం. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏమో దాన్ని డెవలప్మెంట్ చేస్తారు, ఐటీకి అంటే పరిశ్రమకి మేము డెవలప్ చేస్తారంటే. ది హోల్ పర్పస్ ఆఫ్ గివింగ్ సెంట్రల్ యూనివర్సిటీ బై ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1973 ఇస్ టోటలీ డిఫీటెడ్ కదండి. డెఫినెట్గా ప్రైవేట్ పార్టీకి ఇవ్వాల్సిందంటే అది దాన్ని డెఫినెట్గా ద పర్పస్ని మీట్ అవ్వట్లేదు. సో ఇంకోటి మాట్లాడుతుంటూ సో కార్తిక్ గారు, ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం అక్కడ ఏం చేయదలుచుకుంది అనేది క్లారిటీ లేదు. వేలం వేయదలుచుకుందా, అమ్మదలుచుకుందా, లేకపోతే మీరు చెప్తున్నట్టు ఇంకొక ప్రభుత్వ ఆదాయానికి రావడం కోసం అక్కడ ఇంకేదో